మన కళ్ళల్లో కోరిక ఉండడం సహజమే, కానీ లోపల చూసిన తర్వాత అమ్మవారి కళ్ళల్లో కోరిక కనబడుతుంది. ఏం కోరిక అంటే నా బిడ్డలందరూ బయట ఉన్నారు చూడాలి అని కోరిక కనబడుతుంది. అది అంటే అమ్మవారు ఏది అడిగితే అది ఇస్తుంది. జ్ఞానం ఇచ్చింది అంతకుముందు. ఏది అడగాలి అంటే అక్కడ ఉన్న తమాషా, ఏది అడిగితే చూడడానికి సిద్ధంగా ఉంది. ఏది అడగాలి అనే జ్ఞానం మనం వినియోగం చేసుకొని అడగాలి. కాబట్టి మెడికల్ హాల్లో పోయి ఉదోల ధర వెళ్తే వాడు తింటారు, దొరుకుతారు. మెడికల్ హాల్ కావాలన్నారు లేదా తింటారా? ఊళ్ళో దొరుకుతాయి దగ్గర కిరాణందు కళ్ళపై చాలా ఇబ్బంది కొనని వరకు తరగా లేదా అంటారు. కాబట్టి మరి అమ్మవారి దగ్గర పోయి ఏం అడగాలి? ఏది అడిగినా తింటుందాం. జ్ఞాపకం ఉంచుకుంటాం. మనం అమ్మను ఒక కోరిక కోరినామంటే ఆమెకు చిన్నతనము చేసినట్టు లెక్క. ఎందుకు? మనకేదో తక్కువ చేసింది కాబట్టి ఆమె అడుగుతున్నాం కదా. తక్కువ చేసేది అమ్మ ఎన్నడూ కాదు. అమ్మ నిండుగా మనకి ఇచ్చి పంపి, నిండుగా ఇచ్చిన పంపిన అమ్మను మనం ఒకటి అడిగినామంటే నువ్వు అసలు ఇయ్యలేదు అని ఆమెను డిగ్రేడ్ చేసినావు. కాబట్టి కోరికలు ఇవ్వకుండా అడగకుండానే వీళ్ళ లోపలికి ఏమి తక్కువ ఉందో తెలుసుకొని నింపాలనే కోరికతో తన కళ్ళు తెరుచుకొని చూస్తున్నటువంటి అమ్మవారు మనకు అటువంటి అమ్మ దివ్యమైనటువంటి తత్వాన్ని మనం చూసుకుంటున్నాం. అమ్మ తత్వము ఇవన్నీ రాజశేఖర శర్మ చెప్తుంటే చాలా